యుగాలు గడిచినా తరాలు మారినా టెక్నాలజీ పెరిగినా నేటికి క్షుద్ర పూజలంటే మనిషి భయపడుతూనే ఉన్నాడు. చేతబడి, చిల్లంగి, విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్, వుడో ఇలా పేరు ఏదైనా కానీ పని ఒక్కటే. ఈ చేతబడి గురించిన ప్రస్తావన అన్ని మతాల్లోనూ ఉంది. ఇది ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. అయితే అసలు నిజంగా చేతబడి చేయడం వల్ల ఒక మనిషి ప్రాణాలు తీయొచ్చా? ఇందులో వాస్తవం ఎంత? అధర్వణ వేదంలో చేతబడి గురించిన ప్రస్తావన ఉందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేను మీ ఇంద్రజ, మీరు చూస్తున్నారు ఇండస్ట్రీ టాక్స్. చేతబడి ఈ మాట వినగానే మనకు తెలియకుండానే మనలో భయం మొదలవుతుంది. దీన్నే తాంత్రికులు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫినామినా కూడా ఇదే, మాటే మంత్రం. అదే నిన్ను నువ్వు నాశనం చేసుకునేలా నీపై తాంత్రికులు ప్రయోగించే తంత్రం. ఇది తెలియాలంటే అసలు చేతబడి ఎలా చేస్తారనేది తెలియాలి. కొంతమంది తాంత్రికులు చెప్పిన దాని ప్రకారం ఒక చేతబడి ఎవరికైనా ఒక వ్యక్తికి చేతబడి చెయ్యాలి అంటే ఆ చేతబడి చేసే తాంత్రికుడికి కొంతమంది సహాయం కావాలి. అతను ఒక్కడే చేతబడి చేయలేడు. ఎవరికైతే చేతబడి చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క సన్నిహితుల్లో ఎవరైనా ఈ తాంత్రికుడికి హెల్ప్ చేయాలి. అలాగే తాంత్రికుడు అతను ఎవరికైతే చేతబడి చేయాలనుకుంటున్నారో ఆ సదరు వ్యక్తి ఇద్దరు కూడా ఒకే ఊర్లో ఉండాలి. ఇద్దరి నివాసాలకి మధ్య చెరువులు కానీ, వాగులు కానీ, సముద్రాలు, నదులు ఇలా ఏమీ ఉండకూడదు. ఇక మనకి సినిమాల్లో చూపించిన విధంగానే ఎవరికైతే చేతబడి చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కాలి మట్టి, తల వెంట్రుకలు, బట్టలను తాంత్రికుడు ఏదో విధంగా సేకరిస్తాడు. ఆ తరువాత ఆ సదరు వ్యక్తి యొక్క కాలి మట్టిని పిండిలో కలిపి ఒక బొమ్మని చేస్తారు. ఆ బొమ్మకి వెంట్రుకలు గుచ్చి, బట్టలు చుట్టి శ్మశానంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఎవరికైతే చేతబడి చేశారో ఆ వ్యక్తికి చేతబడి జరిగిందనే అనుమానాన్ని కలిగించాలి. ఈ ప్రొసీజర్ మొత్తం పూర్తయిన 15 నుంచి 30 రోజుల లోపల ఆ సదరు వ్యక్తి ఎవరైతే చేతబడి గురయ్యారో ఆ వ్యక్తి బలహీనపడతాడు. ఇప్పుడు ఒక చీపురుపుల బాణాన్ని ఆ బొమ్మ పైన వేయడంతో అతను చనిపోతాడు అని తాంత్రికులు చెప్తున్నారు. తాంత్రికులు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తికి చేతబడి చేసిన తరువాత అతనిలో చేతబడి జరిగింది అనే అనుమానాన్ని రేకెత్తించాలి. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక వ్యక్తి చేతబడి వల్ల కాదు, తనలో పాతుకున్న అనుమానం వల్ల మాత్రమే చనిపోయారు అని. ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకుందాం. సాధారణంగా ఎవరి లైఫ్ కూడా సజావుగా ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ అనేటివి కామన్గా జరుగుతుంటాయి మన లైఫ్లో. అనుకోకుండా ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, వెంటనే చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు నీకు చేతబడి జరిగినట్టుందేమో అని ఒక విత్తనాన్ని నాటి వెళ్ళిపోతారు, ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. అయితే ఆ క్షణంలో ఆ వ్యక్తి ఉన్న సిచ్యువేషన్ బట్టి అతను ఏమో నిజంగానే నాకు చేతబడి జరిగి ఉంటుందేమో అని ఒక ఆలోచనలో పడిపోతారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి తన ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ పూజ చేసిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వగైరా కనిపించాయి అనుకోండి. ఇక అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అవును, మా వాళ్ళు చెప్పింది నిజమే, నాకు చేతబడి 100% చేతబడి జరిగింది. వామ్మో వాయు, ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే ఎలాగైనా ఈ చేతబడి నుంచి బయటపడాలి, వెంటనే విరుగుడు కనుక్కోవాలి అనేసి భూత వైద్యుల దగ్గరకు పరుగులు తీస్తారు. అక్కడ వాళ్ళు విరుగుడు చేస్తామని ఏదో డబ్బులు గుంజుతుంటారు, చేస్తుంటారు. కానీ ఇతని మనసులో మాత్రం ఏమవుతుందో, అది అవుతుందో లేదో అని ఒక టెన్షన్ మొదలవుతుంది. దీన్నే మానసిక ఒత్తిడి అంటారు. ఈ మానసిక ఒత్తిడి మనిషిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు టైం తినాలనిపించదు, తాగాలనిపించదు. సో టైంకి భోజనం చేయకపోవడం, నీరు తాగకపోవడం వల్ల ఏమవుద్ది, బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. మనిషికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే బలహీనపడతాడు, లేనిపోని జబ్బులు వస్తాయి. ఆ తర్వాత ఏముంది, ఇమ్యూనిటీ తగ్గింది, లేనిపోని జబ్బులు వచ్చినాయి, ఏమవుతుంది, మనిషి చనిపోతారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, చేతబడి వల్ల మనుషులు చచ్చిపోవటం లేదు, వాళ్ళల్లో నాటుకున్న భయం వల్ల అరే చేతబడి జరిగింది, నేను చచ్చిపోతాను, ఎలాగైనా బయటపడాలని దాని గురించి పదే పదే ఆలోచించడం, దీన్ని నెగిటివ్ ఎనర్జీ అంటారు. ఈ నెగిటివ్ థాట్స్ వీటి వల్లనే
ఆ సదరు వ్యక్తి చనిపోతున్నారు. అందుకే ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తున్నారంటే, నిత్యం ఎవరింట్లో అయితే దీపారాధన ఉంటుందో, ఎవరైతే దేవునికి పూజలు చేస్తారో, అంటే ఒక హిందువులనే కాదు, దీపారాధనే కాదు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతానికి చెందిన పూజక్రతులు ఉంటాయి కదా, అలా ప్రార్థనలు కావచ్చు, లేదు నమాజులు కావచ్చు, దీపారాధనలు కావచ్చు, ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మతానికి సంబంధించిన దేవుళ్ళని, వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళని రోజు నిత్యం పూజించడం వల్ల ఎలాంటి క్షుద్ర పూజలైనా చేతబడులైనా ఆ ఇంటిని కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషులను కానీ ఏమి చేయలేవని ఆధ్యాత్మికవేత్తలు పదే పదే చెప్తున్నారు. దీనికి కారణం ఒకటే, మనము దేవుణ్ణి ప్రతిరోజు పూజించడం వల్ల ఏమవుతుందంటే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉత్పన్నమవుతుంది. నేను రోజు దేవుని పూజిస్తున్నా, నాకు ఆ దేవుడి అండ ఖచ్చితంగా ఉంటుంది. సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే చూసుకుంటారు, నేను బిందాస్గా ఫ్రీగా ఉంటాను, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన మీద భారం వదిలేసి హాయిగా ఉంటాను, అన్నిటికీ ఆయనే ఉన్నాడు. ఇదొక పాజిటివ్ ఎనర్జీ. ఎవరికైతే పాజిటివ్ ఎనర్జీ ఎవరిలో అయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో వాళ్ళ దరిదాపులకు కూడా నెగిటివ్ థాట్స్ రావు. ఎప్పుడైతే నెగిటివిటీ అనేది మీ చుట్టూ లేదో, మీరు నెగిటివిటీ లేదు, నెగిటివ్ థాట్స్ లేవు, మీరు నెగిటివ్గా ఆలోచించట్లేదు, ఆటోమేటిక్గా మీరు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఇంట్లో సమస్యలు ఉండవు. ఇదే మనకు ఉన్న సైన్స్. మన గ్రంథాలు ఒక హిందువులకు సంబంధించినవి కాదు, ఏ మతానికైనా ప్రతి మతానికి సంబంధించిన గ్రంథాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఏం చెప్తున్నాయంటే ఇదే చెప్తుంది. దేన్ని గుడ్డిగా నమ్మకండి, నీలో ఉన్న ధైర్యమే నిన్ను కాపాడుతుంది. ఇక అధర్వణ వేదంలో కూడా చేతబడి గురించిన ప్రస్తావన ఉంది అని చాలామంది అంటారు. కానీ వాస్తవానికి అధర్వణ వేదంలో ఒక ఎనర్జీని ఒక చోట నుంచి మరో చోటకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే దాని గురించి మాత్రమే మన పూర్వీకులు ప్రస్తావించారు. అంటే ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి కూడా శక్తి స్వరూపమే, ఎనర్జీనే. మనుషులు, వాళ్ళు వాడే వస్తువులు, పక్షులు, జంతువులు, నీరు, గాలి, ప్రతి ఒక్కటి కూడా ఒక ఎనర్జీ అంతే, ఒక శక్తి స్వరూపం, ఒక ఎనర్జీ అంతే. ఆ ఎనర్జీకి పాజిటివ్ నెగిటివ్ ఇలా ఏముండదు, అది జస్ట్ ఒక ఎనర్జీ అంతే. దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు, మంచిగా ఉపయోగించుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చెడుకు ఉపయోగించుకుంటే నెగిటివ్ ఎనర్జీ. ఉదాహరణకు కరెంటునే తీసుకుందాం. కరెంటును ఉపయోగించి లైట్ని వెలిగించి ఒక రూమ్లో ఉన్న చీకటిని పోగొట్టొచ్చు. అదే కరెంటును ఉపయోగించి ఒక మనిషిని ప్రాణాలు తీయొచ్చు. ఇప్పుడు కరెంటు మంచిదా చెడ్డదా అంటే దీనికి సమాధానం లేదు. రూమ్లో చీకటిని పోగొట్టినప్పుడు అది పాజిటివ్ ఎనర్జీ, మనిషి ప్రాణం తీసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ. ఇదే మనకి అధర్వణ వేదంలో చెప్పారు. నువ్వు మాట్లాడే మాటలకు బీజాక్షరాలు, అంటే నీ మాటలకు బీజాక్షరాలు జత చేసి ఒక రిథంలో చదివితే అది ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓం నమః శివాయ, ఇది ఒక దైవిక మంత్రం. దీన్ని ఉచ్చరించినప్పుడు మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉత్పన్నమవుతుంది. ఇదే మంత్రాన్ని రివర్స్లో చదివితే యవాసి మన ఓం, ఇది ఒక క్షుద్ర మంత్రం. దీన్ని పఠించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ అక్షరాలు ఒకటే, కానీ ఒక వేలో చదివితే పాజిటివ్ ఎనర్జీ, ఇంకొక వేలో చదివితే నెగిటివ్ ఎనర్జీ. మనం కూడా అంతే. ఒక దాని గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది నీ లైఫ్, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఉంటుంది. నాకంతా మంచి జరుగుతుంది అనుకుంటే మంచి జరుగుతుంది, నేను నాశనం అవుతాను అని పదే పదే అనుకుంటే అదే జరుగుతుంది. మామూలుగా మన భాషలో చెప్పాలంటే ప్యానిక్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ పాండమిక్. రోగం కంటే భయం ప్రమాదకరం. దీనికే తెలుగులో కూడా ఒక సామెత ఉంది, పులి కంటే గిలి ప్రమాదం. కాబట్టి దేని గురించి కూడా నెగిటివ్ థాట్స్ గురించి, చేతబళ్ళు గురించి ఇవన్నీ ఏం లేవు. వీటి గురించి అనవసరంగా ఆలోచించి మన హెల్త్ని, మన వెల్త్ని మనం నాశనం చేసుకుంటున్నాం. బాబాలను, తాంత్రికులను వీళ్ళని పెంచి పోషిస్తున్నాం. సో బీ స్ట్రాంగ్. లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఎవరో ఏదో చేస్తే ఏదో జరిగిపోదు. నీకు నువ్వేం చేసుకుంటావో, నీ లైఫ్లో నువ్వు ఎలా ఉంటావో అదే నీ లైఫ్లో జరుగుతుంది. భయంతో డిప్రెషన్కి వెళ్ళి చస్తారో, ఏదైతే అదైంది, ఇలాంటివన్నీ లేవు, మూఢనమ్మకాలను కొట్టి పారేసి హాయిగా ఉంటారో ఇక మీ ఇష్టం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఇంద్రజ.